సరే పేపర్ ఇలాగ మూవ్ చేయండి. లేదు మేడం, లేదు లేదు అలా లేదు. కమిషనర్ అలౌ చేయండి. ఆయన కమిషనర్ అసలు లేదు మీడియా పెట్టకపోతే గాజులు పెట్టించారు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెడతారు కామన్ మ్యాన్కి. మాకే ఇప్పుడు ఒక ఎక్స్ఎమ్మెల్యే మా రాజు గారు ఈ ఏరియా మాకే దిక్కులేనప్పుడు మిగతా ఇక మళ్ళీ గజం రేటు పెంచేసి. నా పేరు పల్లా కార్తిక్ అండి. ఈరోజు ఆపరేషన్ లంగ్స్ అని చెప్పేసి అనాథరైజ్డ్ స్ట్రక్చర్స్ చాలా రిమూవ్ చేశారు. కానీ అది పొలిటికల్ రాజకీయ నాయకులు సపోర్టర్స్ మాత్రం రిలీజ్ చేయలేదండి, తీయలేదు. ఎందుకంటే వార్డ్ నెంబర్ 10 అండ్ వార్డ్ నెంబర్ 9లోని మనకి నేషనల్ హైవే అంటే NH-16 ఆనుకొని అనాథరైజ్డ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. సిటీలోని జగదాంబలో గాజువాకలోని ఇంత రిమూవ్ చేసిన వాళ్ళు ఎందుకు 9-10 వార్డ్స్లో రిమూవ్ చేయలేదు? సో మనకి ఎయిర్పోర్ట్ వస్తుంది అంటే ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉంది. ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉన్న చోట పాన్ పరాకు గుట్కా ఇవన్నీ చెప్పేసి అమ్మిన టెంపరీ షెడ్ చేసుకున్న వాళ్ళని రిమూవ్ చేయట్లేదు. అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? అంటే పొలిటికల్ సపోర్ట్ ఉంటే ఏమైనా పెట్టేయచ్చు, లేదంటే పీకేయచ్చు. అంటే ఇలాంటి సిటీ డెవలప్ అవుతున్నప్పుడు ఇప్పుడు మన యూత్ ఉంది పాడైపోతుంది. దేనికి? ఇలాంటి షాపులు పెట్టి గంజాయి ఆల్రెడీ దాంట్లోని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎఫ్ఐఆర్ కూడా గంజాయి ఆ స్పాట్లో గంజాయి తాగుతారని కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఎఫ్ఐఆర్ కాపీ ఉందని నాకు సమాచారం. ఎన్ని డెమాలిష్ చేశారు కదా, సాక్షిలో కూడా పడింది, క్లియర్గా పడింది సాక్షిలో. వార్డ్ నెంబర్ 9 అని చెప్పేసి చూడండి, వార్డ్ నెంబర్ 9 టెంపరీ స్ట్రక్చర్ అని చెప్పేసి ఈస్ట్, విశాఖ ఈస్ట్. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఇదే ఏరియాలోని పల్లా శ్రీనివాస్ మా గ్రాండ్ ఫాదర్ ఎమ్మెల్యే వర్కౌట్ చేశారు. ఈరోజు నేను వచ్చి వీళ్ళకి ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వాల్సి వచ్చింది. తెలియదు సార్ అంటే మన కంప్లైంట్ ఇచ్చినప్పుడు తెలియదు వాళ్ళకి. మరి కంప్లైంట్ లేనప్పుడు ఇవన్నీ ఎరగొచ్చారు, గాజువాకలో పెద్దగా ఎరగొచ్చారు. మరి ఈరోజు అయితే ఎందుకు ఎరగొట్టట్లేదు? నాకు ఎరగొట్టమని పర్లేదు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసి కావాలి, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. ఇది 15 రోజుల్లో కంటే తేలకపోతే గాజువాకలోని ప్రతి ఏరియాలోని ఇంకా రోడ్డు మీకు వచ్చేస్తారు స్ట్రక్చర్స్. ఇది చెప్పట్లేదు అంటే న్యాయం కూడా అడుక్కోవాల్సి వస్తుందన్నమాట. పర్మిషన్ తీసుకొని స్పందనలో పెట్టాలి అని చేయాలి అంటే NH-16లో కళ్ళు మూసిపోయి అందరికీ. ఈరోజు నేను మాట్లాడుతున్నప్పుడు నా మాటలు ఏమైనా తప్పు ఉంటే మీడియా పర్సన్ ఏమైనా కట్టించిన పర్లే. NH-16 రోడ్ మైనింగ్లో పోయిన దానికి అనాథకు పట్ట ఎందుకు ఇచ్చారు? అదో క్వశ్చన్ వేస్తున్నాను. కమర్షియల్ ట్యాక్స్ లేకుండాను ఒక ప్రైమ్ లొకేషన్లోని టెంపరీ షెడ్ వేసి పాన్ పరాక్ గుట్కా సిగరెట్స్ అమ్ముకున్నారు. దానికి నాకు ఆన్సర్ కావాలి. అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? కమిషనర్ గారు చెప్పాం, కమిషనర్ గారికి ఏమైనా పొలిటికల్ థ్రెట్ ఉందా, లేకపోతే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా, లేకపోతే దీనికి తెలియదు కదా. అంత మెయిన్ సపోర్ట్ ఏరియాలో చేస్తే ఏంటి? ఇదే తేలకపోతే 15 రోజుల్లోనే ఇదే జీవెన్సీ ముందు భారీ ధర్నా ఉంటుంది. అన్నీ తీయాలి. ఏ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చేస్తే అందరు చేయండి. లేదు అంటే ఎవరెవరు తీశారో అందరు కాంటాక్ట్ చేసి మళ్ళీ పెట్టిచ్చేస్తాను, రిమూవ్ చేసుకోండి, దింపుకోండి ఫోర్స్ని. నమస్కారం.